పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా సమావేశం కానుంది. సిఈసి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు. సిఈసి మీటింగ్ తర్వాత ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. సిఈసి మీటింగ్ తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంది. నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జీవన్ రెడ్డి, మెదక్ నీలం మధు, మల్కాజ్గిరి సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్, కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి, పెద్దపల్లి వంశీ, వరంగల్ నుంచి పసునూరి దయాకర్ పేర్లు ఖరారైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు భువనగిరి, ఖమ్మం, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ అభ్యర్థుల ప్రకటన పెండింగ్లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా సమావేశం కానుంది. సిఈసి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు. సిఈసి మీటింగ్ తర్వాత ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. సిఈసి మీటింగ్ తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంది. నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జీవన్ రెడ్డి, మెదక్ నీలం మధు, మల్కాజ్గిరి సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్, కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి, పెద్దపల్లి వంశీ, వరంగల్ నుంచి పసునూరి దయాకర్ పేరు ఖరారైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు భువనగిరి, ఖమ్మం, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ అభ్యర్థుల ప్రకటన పెండింగ్లో పెట్టే అవకాశం ఉంది.